హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉన్న బెండకాయ క్రిస్పీ అండ్ స్పైసీ ఫ్రై అయితే చేశానండి. చూసేయండి ఎంత బాగుందో కదా. ఈ ఫ్రై చేసి పెడితే కనుక ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుందన్నమాట. నేను ఏ విధంగా చేశానో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా అవే రూల్స్ ఫాలో అయ్యి చేశారంటే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది ఈ ఫ్రై. అదే కాకుండా మీ పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారండి. నేనైతే తిన్నాక అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను. అంత బాగా వచ్చిందన్నమాట ఈ టేస్టు. ఇప్పుడు దీనికోసం అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఆ కడాయి బాగా హీట్ అయ్యాక దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. చూడండి, నేనైతే ఫ్రెష్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాను తడి లేకుండా ఈ బెండకాయలని. ఇప్పుడు ఆయిల్ మంచిగా మరుగుతున్నప్పుడు ఈ బెండకాయ ముక్కలని ఆఫ్ చేసుకొని 2-3 సార్లు మనము తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం వేస్తూ మంచిగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఫ్రై అయినాయి కదా. వీటినైతే నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని బెండకాయలను వేస్తూ మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి కొంచెం ఇవి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టి చేసే ఏంటంటే మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఇవి బెండకాయలు ఫ్రై చేసుకున్నాక మనము దీంట్లోకి కావలసిన పల్లీలండి వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ తీసుకోవాలి. మా పిల్లలు మంచిగా ఇష్టపడతారండి, అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను. మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఆ తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అయినాక దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటె పెడితే ఏంటంటే కరివేపాకు వేసినప్పుడు ఆయిల్ మీదికి చిల్లకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చిమిర్చి మంచిగా క్రిస్పీగా అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైలోకి మనం ఏం పౌడర్ వేస్తున్నామో దానికి కావలసిన పదార్థాలు: కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కారము వేసేసుకొని, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి తక్కువ వేయాలి. సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 10-15 ఎల్లుల్లిపాయలు వేసేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో కదా. వీటిలోకి అయితే మనం ఈ పౌడర్ని అయితే మొత్తం చల్లేసుకుందాం. ఇవి పచ్చివి మిక్సీ పట్టానని మీరు పచ్చి వాసన వస్తుందని అనుకోకండి. ఎంత బాగుందంటే టేస్ట్, అసలు మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారంటే నమ్మండి. మీరు కంపల్సరీ ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని మంచిగా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్నాక అసలు చూడండి ఎంత బాగుందో. పల్లీలు వేయగానే ఈ ఫ్రైకి అయితే చాలా కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.